నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరము పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని నిలబడదాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త మొదటి అధ్యాయము 65వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త మొదటి అధ్యాయము 65వ వచనము. ఒక వచనమే కాబట్టి అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం ఒకేసారిగా. అందును బట్టి వారు చుట్టుపక్కల కాపురమున్న వారందరికీ భయం కలిగెను. ఆ సంగతులనియు యూదా కొండల సీమ అంతటా ప్రచురములాయెను. ప్రేమ కలిగిన తండ్రి మా దేవా, మీ కొందనాలు. చదవబడిన లేఖనముల నుండి మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, బలపరచండి. కూడి వచ్చిన పిల్లలకు అర్థమైన రీతిలో మీరు మాట్లాడి ఆత్మీయ స్థితిలో బలపరచమై పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము నేర్చుకొని ఆరాధన అయిన వెంటనే మనము 12:30 గంటలకు భూస్థాపన కార్యక్రమం ఒకటి ఉంది కాబట్టి మనము దానికి సిద్ధపడాలి. త్వరగానే వాక్యాన్ని మనము ముగించుకొని వెళ్ళనై ఉన్నాం. సరే, చదవబడిన లేఖనములో నుండి అందును బట్టి వారు చుట్టుపక్కల కాపురమున్న వారందరికీ భయము కలిగెను అనే మాట లూకా సువార్త మొదటి అధ్యాయము 65వ వచనంలో మనము చదువుతూ వచ్చాం. ఏ సంగతులను బట్టి, ఎవరింటి వారిని బట్టి అనేది అక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు జకరియా ఎలిజబెత్ వారి కుటుంబమును బట్టి అనే మాట మనం చూస్తాం. ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక మంచి ఫ్యామిలీ జకరియా ఎలిజబెత్ వారి యొక్క కుటుంబం గురించి క్లుప్తంగానే కొన్ని మాటలు మేము ముందు ఉంచాలన్నది దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి, ఆలోచన బట్టి. ఈ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడడానికి, అన్ని కుటుంబముల కంటే ఈ కుటుంబము ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండడానికి దేవుడు వారి కుటుంబంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా మనము మన కుటుంబాలు ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటామో ఈరోజు దేవుని లేఖనాల నుండి కొన్ని మాటలు మనము నేర్చుకోబోతాం. జకరియా ఎలిజబెత్ గారి యొక్క కుటుంబము కొండ సీమల్లో నివసిస్తున్న కుటుంబం. అయితే వారు కుటుంబము ఎలా ఉన్నదో, ఆ కుటుంబమును బట్టి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఎలా దేవుని భయం కలిగిందో, ఈ కుటుంబము ఎలాగ దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నదో మనము దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే లూకా సువార్త మొదటి అధ్యాయము 39వ వచనము 40వ వచనంలో మనకి దేవుని వాక్యం అక్కడ కనిపిస్తున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి ఆమె త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనము చేసెను. అక్కడ వచనాలు మనం చూస్తూ వస్తున్నాం. జకరియా ఎలిజబెత్ వారి కుటుంబము ఎక్కడున్నారు,
ఉంటే ఆ కుటుంబాల మధ్య ఎలా ఉన్నారు అన్న మాట ఇక్కడ మనము ఆలోచన చేస్తాం. ఎదుటివారి కుటుంబం ఎలా ఉంది అని ప్రశ్నించకుంటే నా కుటుంబం ఎలా ఉంది అనుకోవడం మంచిదేమో. కాబట్టి నా కుటుంబం దేవునితో ఎలా ఉంది, నా కుటుంబం దేవునిలో ఎలా ఎదుగుతుంది, నా కుటుంబం దేవుని దగ్గరికి ఎలా వెళ్తున్నాం, ఇది మనం ఆలోచన చేయగలిగితే మనం ఆధ్యాత్మిక స్థితిలో ఎదగలుగుతాం. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో పొందగలుగుతాం. మనము మన కుటుంబం కోసం ఆలోచన చేయటం మంచిదే. ఎదుటి ఉన్న కుటుంబాల కోసం మనం ఆలోచన చేసేదానికంటే మనము దేవునిలో ఎలా ఎదగాలి, మన పిల్లలు ఎలా ఎదగాలి, మన కుటుంబంగా ఏ విధంగా ఎదగాలో కొన్ని మాటలు ఇక్కడ జకరియా ఎలిజబెతుల యొక్క కుటుంబం గురించి ఆలోచన చేస్తే, కొండ సీమలలో నివసిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న కుటుంబాలు అన్ని కుటుంబముల కంటే ఒక ప్రత్యేకముగా జీవిస్తున్న కుటుంబం. దేవుని కోసం ఆ కుటుంబం ఒక ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నారు. దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నారు, దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారు. అటువంటి కుటుంబమును బట్టి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకి ఏ భయం కలిగింది? దేవుని భయము కలిగెను అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మన కుటుంబాలు మనము ఉండగలిగితే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మన కుటుంబాల్లో గొప్ప దీవెనలు ఉంచుతారు అన్న మాట మనము జకరియా ఎలిజబెతుల వారి కుటుంబం గురించే మనము నేర్చుకోగలుగుతాం. వారింటికి మరియ వచ్చింది అన్న మాట కూడా మనం అక్కడ చదువుతూ వచ్చాం. ఇంకా 41వ వచనంలో చూస్తే ఆ ఎలిజబెత్ యొక్క కడుపులో ఉన్న శిశువు గంతులేస్తున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. 100వ వచనము అక్కడ వినగానే ఎంత గంతులు, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చినది అనే మాటలు కూడా ఆ వచనాల్లో వింటూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి లేక కుటుంబం ప్రత్యేకముగా జీవిస్తే, దేవుని కోసం జీవించాలనే ఆలోచన కలిగి ఉంటే లోకము నిందలు వేస్తుంది, లోకము వేలెత్తి చూపిస్తుంది, లోకము మనపైన చాలా అవమానకరమైన మాటలు కూడా విసురుతుంది. ఈ కుటుంబము అన్ని కుటుంబాల కంటే చాలా ప్రత్యేకముగా జీవిస్తున్న కుటుంబము అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం 25వ వచనంలో ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకొని వారిలో ఉన్న అవమానాన్ని ఏ విధంగా తీసివేశారు, వారిలో ఉన్న ఇబ్బందిని ఎలా తీసివేశారో ఆ వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. చదువుమా. ఆ దినములైన పిమ్మట ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగున చేసననుకొని 5 నెలల ఇతరుల కంట పడకుండా ఆమె ఉండెను అన్న మాట అక్కడ చూస్తున్నాం. జకరియా ఎలిజబెతుల కుటుంబము ఒక ప్రత్యేకముగా కొండసీమలలో నివసిస్తున్నారు, దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు, దేవుని కొరకు వారు మంచి సహవాసం దేవునితో చేస్తూ ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో ఒక సమస్య మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు చక్కని పరిచర్య చేస్తున్నారు, దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు, కానీ వారికి పిల్లలు లేరు అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి పట్ల కృప చూపించి ఒక కుమారుని ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. అందుకు ఆమంటుంది కదా, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకుండిన అవమానాన్ని తీసివేశారు అని ప్రభువుకి వందనాలు చెప్పినట్లు లేక దేవుణ్ణి గణపరిచినట్లు ఆ వచనాల్లో మనం చూస్తాం. ఒక మాట మీ ముందు జ్ఞాపకం చేస్తాం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు ఎంత గొప్పవారినంటే ఎలాంటి వారిని ఆదరిస్తారు, ఎలాంటి వారిని బలపరుస్తారు అన్న మాట మనం ఆలోచన చేస్తే, కునుగిన వారిని, అవమాన పాలైన వారిని ప్రభు ఏం చేస్తారు అని అంటే చదువుదామా. గాలివాన చేత ఆదరణ లేక కృంగి ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టలను కట్టుదను. అక్కడ మనం చదువుతున్న వచనాలన్నిటిలో కృంగిన వారిని, అవమాన పాలైన వారిని దేవుడు ఏం చేస్తాడు?
ఆదరించే దేవుడు అన్న మాటలు మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. జక్రయ్య ఎలిజబెతులు దేవుని సేవ పరిచర్యలో చక్కగా కొనసాగుతున్నారు. దేవుని కోసము చక్కగా ప్రత్యేకంగా జీవించిన కుటుంబము. అయితే ఆ కుటుంబంలో ఒక లోటు ఉన్నది. అదే ఏంటి ఆ లోటు అంటే పిల్లలు లేని లోటు. దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలం ఇచ్చాడు. దేవుడు వారి నిందను తీసివేశారు. వారు కృంగిన పరిస్థితులను విడిపించారు. కనుక ఆ కుటుంబం ఇప్పుడు దేవుని కొరకు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా దేవుని మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో సహవాసం చేస్తూ జీవిస్తూ ఉంటుంది. అందుకు మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొక చోట చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం దగ్గరికి వస్తాడికి ఆ కుటుంబం ఇంకొక మాట ఎలా కలిగి ఉందనంటే, ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. దేవుని వాక్యములు మనం అక్కడ చదువుతూ వచ్చాం. ఆ శిశువు ఎదిగి దేని యందు బలం పొందెను? ఆత్మయందు బలము పొందెను అన్న మాట మనం చూస్తున్నాం. ఒకటి ప్రత్యేకంగా ఉన్న కుటుంబం అని, రెండోది అవమానము వారికుండిన అవమానం తొలగింపబడిన కుటుంబం అని, ఇంకా చెప్పాలనంటే ఆత్మీయతలో ఎదుగుతున్న కుటుంబం అని కూడా మనం చెప్పగలం. ఇంతగా ఎదగడానికి ఆత్మీయతలో దేవునితో మంచి సహవాసం కలిగి ఉండడానికి, దేవుడు వారిని ఆశీర్వదించడానికి వారు కాపాడుకున్న 3 సంబంధాలు ఏంటో మీ ముందు నేను ఉంచి త్వరగానే నేను ముగించడానికి ఇష్టపడతాను. దేవుడు వారు ప్రత్యేకంగా జీవిస్తున్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారి ఆత్మస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే వారికి ఉండిన పరిస్థితి ఏదో దాన్ని తీసివేయటానికై దేవుడు వారికి జ్ఞాపకం చేసుకొని ఒక చక్కటి బిడ్డను ఇచ్చాడన్న మాట అక్కడ మనం చూస్తూ వచ్చాం. అయితే బైబిల్లో ఒక 2 వచనాలు ఇలాగున్నాయి. అవి బాగా మనకు తెలిసిన మాటలే. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆ ఒక్క మాట నేను చదువుతూ వస్తున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఇశ్రాయేలు మధ్య ఎలా ఉన్నారనంటే సూచనలుగాను మహత్కార్యములుగాను వారు ఉన్నారన్న మాట అక్కడ రాయబడ్డది. అక్కడ మాట్లాడుతున్న మాట, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. ఆ పిల్లలు ఎలా ఉన్నారో చెప్తా వస్తున్నాడు. ఈ మాట మన జ్ఞాపకం వస్తున్నప్పుడు యెహోషువ పలుకుతున్న ఒక మాట మనకు గుర్తుకు రావాలి. ఏంటి ఆ మాట? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదాం. జక్రయ్య ఎలిజబెతుల కుటుంబం దేవుని కోసం ప్రత్యేకంగా జీవిస్తున్న కుటుంబం. అన్ని కుటుంబాల కంటే దేవుని భయం కలిగి జీవిస్తున్న కుటుంబం. అందుకే చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకి దేవుని భయం కలిగిందన్న మాట మనం చదువుతూ వచ్చాం. అంతేకాదు వారికుండా అవమానం తొలగింపబడిందని మనం చూస్తూ వచ్చాం. అంతేకాదు ఆ కుటుంబం ఆధ్యాత్మ స్థితిలో ఆత్మీయంగా ఎదుగుతున్న కుటుంబం అని. ఇంత రీతిగా ఎదుగుతూ దేవుని కోసం అంత ప్రత్యేకంగా బ్రతకడానికి కారణాలేంటి? వారు కాపాడుకున్న పరిస్థితులేంటి? వారు కాపాడుకున్న 3 సంబంధాలు. ఆ 3 సంబంధాలు త్వరగా మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రండి, మొదటి సంబంధం ఏంటో తెలుసా? వారు ఆశీర్వదింపబడిన కారణం, వారు ఎదగడానికి కారణం ఏంటయ్యానంటే దేవునితో ఉన్న సంబంధం. ఇది మొదటిది. జక్రయ్య ఎలిజబెతుల కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. మొదటి మాట దేవునితో ఉన్న సంబంధం. మన కుటుంబాలు దేవునితో ఎలాంటి సంబంధం ఉంది అన్న ప్రశ్న వేసుకుందాం. రెండోది, జక్రయ్య ఎలిజబెతుల కుటుంబం ఎలా ఉన్నదనంటే కుటుంబంతో ఉన్న మంచి సంబంధం. జక్రయ్య గురించి ఆలోచన చేస్తే కుటుంబంతో మంచి సంబంధం. ఎలిజబెత్ గురించి ఆలోచన చేస్తే కుటుంబంతో మంచి సంబంధం. పోనీ యోహాను గురించి ఆలోచన చేస్తే కుటుంబంతో ఉన్న మంచి సంబంధం. ఇలా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా జ్ఞాపకం చేస్తాను. దేవునితో ఉన్న సంబంధం అది మొదటిది. రెండోది కుటుంబంతో ఉన్న సంబంధం అది రెండోది. మూడోది మందిరముతో ఉన్న సంబంధం. ఈ 3 సంబంధాలు వారు ఎలా కాపాడుకున్నారు, కాపాడుకున్నందువల్ల దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు, ఆశీర్వదించడమే కాదు వారికి ఉండిన అవమానాన్ని దేవుడు ఎలా తొలగించాడో, వారు ఎలా ఆత్మీయతలు ఎదుగుతూ వచ్చారో మనము దేవుని వాక్యంలో వింటూనే వస్తున్నాం. ముందే చెప్పాను, వారు ఆశీర్వదింపబడిన కుటుంబం, వారు ప్రత్యేకంగా జీవించబడుతున్న కుటుంబం, వారికి ఉండిన అవమానం తొలగింపబడిన కుటుంబం,
వారి ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్న కుటుంబం ఇంతగా ఎదగడానికి, ఆశీర్వదింపబడడానికి కారణాలు ఏంటయ్యానంటే వారి సంబంధాలు మూడు సంబంధాలు. ఒకటి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నారు. రెండోది, కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉన్నారు. మూడోది, మందిరముతో మంచి సంబంధం కలిగి ఉన్నారు. మనలో మీరు, నేను ఎవరమైనా సరే ఇటువంటి మంచి సంబంధం కలిగి ఉంటే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మన కుటుంబంలో ఉన్న ప్రతి కృంగుదలను కానీ, ప్రతి కష్టమును నుండి కానీ దేవుడు విడిపించి ఆయన గొప్పవారుగా మనల్ని చేయటానికి ఆయనేమి అసమర్థుడైతే కాదు, సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయనకన్నీ సాధ్యమే. రండి మనం ఆలోచిద్దాం. దేవునితో మన సంబంధం ఎలా ఉందో, కుటుంబాలతో మన సంబంధం ఎలా ఉందో, మందిరంతో మన సంబంధం ఎలా ఉందో కొంచెం ఆలోచన చేద్దామా, పరీక్షించుకుందామా? అలా పరీక్షించుకుంటే దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నామో, కుటుంబంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామో, మందిరంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామో ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఈ కుటుంబం గురించి ఆలోచించేద్దాం రండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వస్తే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు అన్న మాట 6వ వచనంలో మనం చదువుతూ వస్తున్నాం. ఈ కుటుంబం గురించి, అది జకరియా గురించి ఆలోచన చేయండి, లేక ఎలిజబెత్ గురించి కూడా ఆలోచన చేద్దాం. వీరు ఎలా ఉన్నారు? దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉన్నారు, మంచి సంబంధం కలిగి ఉన్నారు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునితో సంబంధం కలిగి ఎలా ఉన్నారంటే ఇద్దరు కూడా నీతిమంతులుగా జీవిస్తున్నారని 6వ వచనంలో చూస్తున్నాం. అంతేకాదు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞలు తూచా పాటిస్తున్నారని రాయబడ్డది. అంతేకాదు వారు యథార్థంగా న్యాయంగా ఉన్నారంటే నిందకు చోటు లేని విధంగా బ్రతుకుతున్నారన్న మాట మనం చూస్తున్నాం. ఎవరైనా వేలెత్తి చూపించే విధంగా, ఎవరైనా నింద వేసే విధంగా లేని కుటుంబంగా, చక్కగా నిరపరాధులుగా, నిందారహితులుగా ఆ కుటుంబం జీవిస్తుంది అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మరలా జ్ఞాపకం చేయమంటారా? వీరిద్దరు కూడా నీతిమంతులుగా జీవిస్తున్నారు. అంతేకాదు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు. అంతేకాదు యథార్థముగా జీవిస్తూ ఉన్నారు, న్యాయంగా నడుచుకొంచున్నారు. ఇంకా ఒక మాట చూస్తే 10వ వచనం చూడండి. వారు ఎట్లాగ ఉన్నారు అంటే ప్రార్థనా పరులుగా కూడా కనబడుతున్నారు. దోప సమయమందు ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత నిలిచి అతనితో కనబడి ఈ విధంగా మాట్లాడుతుంది. జకరియా చూచి అతనితో నీ ప్రార్థన నాకు వినబడెను అన్న మాట చూస్తున్నా. నీతిమంతులుగా ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు. అంటే దేవునితో ఎంత చక్కని మంచి సంబంధం కలిగి ఉన్నారో ఇక్కడ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మంచి రిలేషన్ కలిగి ఉన్నారు వీళ్ళు. అలాంటి సంబంధం దేవుని పిల్లలుగా మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి సంబంధం కలిగి ఉండకుండా అపవాది ఏం చేస్తాడో తెలుసా? మన సంబంధం దేవునితో ఉండకుండా పాడు చేస్తాడు కొన్నిసార్లు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాల్లో అదంతా మీరు చదివేదానికంటే అక్కడ ఉన్న వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. అపవాది ఎప్పుడు కూడా మనల్ని దేవునికి దూరం చేయాలని చూస్తాడు. అది వాక్యం దగ్గరికి వెళ్ళకుండా చేస్తాడు, ప్రార్థన దగ్గరికి వెళ్ళకుండా చేస్తాడు, మందిరం వెళ్ళకుండా చేస్తాడు, దేవుని వాక్యం జ్ఞాపకమే లేని విధంగా చేస్తాడు. ఎందుకనంటే మనము దేవునితో సంబంధం కలిగి మంచి రిలేషన్ కలిగి ఉంటే వాక్యం చదువుతాం, పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో ఎదుగుతూ వస్తాం. అది అపవాదికి ఇష్టం ఉండదు. కనుక ఎప్పుడు కూడా మన సంబంధాలను పాడు చేయడానికి అపవాది చూస్తాడు. అందుకు అక్కడ రాయబడిన వచనాల్లో ఏమని రాయబడ్డాయనంటే క్రీస్తుతో మనం సంబంధం కలిగి ఉండాలని మనల్ని ప్రదానం చేసుకున్నారన్న మాట అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అపవాది అవ్వను మోసపుచ్చినట్లు మనము క్రీస్తు నుండి తొలగిపోతామేమో అని భయపడుచున్నాను అంటాడు. అక్కడ అర్థమవుతుందా నేను చెప్పే మాట? దేవునితో మన సంబంధాన్ని పాడు చేయడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నాలు చేస్తాడు. అయితే మన సంబంధం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని
ప్రదానం మనము చేయబడ్డాము. ఆయనతో మంచి సంబంధం మనము కలిగి ఉన్నాం. అవ్వని అపవాది ఎలా మోసపుచ్చాడో అలాగ మనల్ని మోసపుస్తాడేమో, మనం ఆ భ్రమకు పడిపోతామేమో అని భయపడుతున్నానంటాడు పౌలు ఇక్కడ. మన సంబంధాలు దేవునితో బాగుండాలి. అలా బాగుండాలి అంటే ప్రతిరోజు దేవుని దగ్గర మనము వాక్యము చదవడానికి కూర్చోవాలి, ప్రార్థన చేయడానికి కూర్చోవాలి, దేవునితో మంచి సహవాసము కలిగి ఉండాలి. ఆఫీస్కి 9 గంటలకి ఉద్యోగంకి వెళ్ళాలనుకోండి, 8:30కి లేచాడు అనుకోండి, ఎప్పుడు వాక్యం చదువుకుంటాడు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఎప్పుడు దేవునితో సమయం గడుపుతాడు, ఎప్పుడు కుటుంబంతో ఎప్పుడు ఉద్యోగానికి వెళతాడు. ఇవన్నీ జరగాలంటే ముందుగానే ఉదయాన్నే ప్రొద్దునే లేచి దేవునితో కొంత సమయం గడిపి వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ అలాగా సహవాసం చేసినప్పుడు, దేవునితో సమయం గడిపినప్పుడు దేవునికి మనకి మంచి రిలేషన్, మంచి సంబంధం ఏర్పడుతుంది. దేవుడు బహుగా మనల్ని దీవిస్తాడు. ఆ రోజంతా కాపాడుతాడు. ఆ రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఇవేవి లేకుండా మనము ఉద్యోగానికి సమయం అయిపోతుందని త్వరగా లేవకుండా ఎప్పుడో లేచి త్వరగా వెళ్ళిపోతే, అందుకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా? 1 కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో తీయకుండా మనం చెప్పగలమా? దివారాత్రులు ధన్యుడు. ఎలాగ ధ్యానించాలంట? ఆనందించుచు దేవుని వాక్యము దివారాత్రులు కూడా చదవాలి, పగలు రాత్రి కూడా చదవాలి అంటాడు. అలా చదివినప్పుడు దేవునితో మనకు మంచి సంబంధము ఏర్పడుతుంది. జకరియా ఎలిజబెతుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అది ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే, దేవుడు మన బిడ్డలను గొప్పవారుగా చేయాలంటే, మన కుటుంబాలు లోటుపాట్లు తీసివేయబడాలి అంటే దేవునితో మనం మంచి సంబంధం కలిగి ఉందాం. వీళ్ళు యథార్థవంతులుగా బ్రతుకుతున్నారు, నిరపరాధులుగా బ్రతుకుతున్నారు, దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నారు, యథార్థంగా బ్రతుకుతున్నారన్న మాట మనం చూస్తున్నాం. అందుకే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఏ అవమానం అయితే వారి కుటుంబంలో ఉన్నదో ఆ అవమానాన్ని దేవుడు తీసివేశాడు. వారు అంటారు, మాకుండిన అవమానాన్ని ప్రభు తీసివేసి ఉన్నాడు, అందుకు మమ్మల్ని ధన్యులుగా దేవుడు చేశాడని అంటారు. లేయ కూడా అదే అంటుంది, ఇప్పుడు నన్ను అందరూ భాగ్యవంతురాలు అందరూ. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను కటాక్షించి బిడ్డలను ఇచ్చాడు అని. దేవుడు అటువంటి స్థితిలో మనల్ని ఇవ్వాలి అంటే, అటువంటి కృప చూపించాలి అంటే మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి జీవించాలి. అంత మటుకు చాలు. త్వరగా ముందుకు వద్దారండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టెదవు. ఈ కుటుంబం మధ్య ఎంత మంచి సంబంధం ఉందా అనంటే, దేవుడు వారికి గర్భఫలము ఇవ్వాలని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ స్త్రీ ప్రార్థన చేస్తుందా, పురుషుడు ప్రార్థన చేస్తున్నాడా? పురుషుడే ప్రార్థన చేస్తున్నాడు. మరొక వచనాన్ని జ్ఞాపకం చేయమంటారా? చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనంలో, రెబెకాకి బిడ్డలు లేరని ఎవరు అక్కడ ప్రార్థన చేస్తున్నారో ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై దేవునిని వేడుకొనెను. వీళ్ళిద్దరూ దేవుడు వారి ప్రార్థన వినను, వారికి గర్భఫలము ఇచ్చినన్నమాట మనం చూస్తాం. జకరియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వెంటనే దూత వచ్చి ఏం చెప్తా వస్తుంది? నీ భార్య గర్భం ధరించి ఉన్నది, బిడ్డను కంటుందనే మాట చెప్పారు. అంటే ఇద్దరు మధ్య నిందించుకోవడం కానీ ఒకరి మీద ఒకరు అనుకోవడం కానీ లేదు. వారి మధ్య ఎంత సఖ్యత ఉన్నదో, ఎంత ఐక్యత ఉన్నదో. ఈరోజు బిడ్డలు లేరు అన్న మాట వస్తే భార్యాభర్తల మధ్య సరైన రీతిలో ఉండలేరు. ఇంకా ఇంటిలో సరైన రీతిలో మాటలు వినబడవు, రకరకాలుగా వినబడతా వస్తాయి. కానీ ఈ గృహంలో చూస్తే వీరు చాలా కాలమైంది, వీరికి బిడ్డలు లేరు, కానీ
ఏమాత్రం ఇద్దరి మధ్య నిందించుకోవడం కానీ, ఇద్దరి మధ్య మాటలు కానీ, రకరకాల మాటలు కానీ ఏవీ లేవు. ఏం చేస్తూ ఉన్నాడు ఒక భర్తగా? ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే బిడ్డలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి కనుక దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక పురుషుడుగా తన భార్యను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, దేవుడు గర్భఫలం ఇవ్వాలని ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే ఇస్సాకు కూడా తన భార్య గుడ్రాలైనందువల్ల బిడ్డలు ఇవ్వాలని తన కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. వీరిద్దరు ప్రార్థనలు విని దేవుడు ఏం చెప్పారు? గర్భఫలము మీకు ఇవ్వబోతున్నానని. అంటే వీళ్ళిద్దరి మధ్య పోట్లాటలు లేవు, వీరి మధ్య కసురుకున్న తత్వాలు లేవు. దేవునికి స్థానం ఉంది కాబట్టి అపవాది కానీ లోకానికి కానీ అవకాశం లేకుండా మంచిగా బ్రతుకుతున్నారు. అంటే వీళ్ళిద్దరి సంబంధము బాగుందా లేదా? బాగుంది. ఈరోజు మన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు ఎదురైతే చాలు, చిన్న రోగాలు ఎదురైతే చాలు, రకరకాల పరిస్థితులు ఎదురైతే చాలు, కుటుంబం ఎంత అల్లుకోలంగా ఉంటుందో, కుటుంబం ఎంత గందరగోళంగా ఉంటుందో, నీ వల్లే ఆ రోజు నువ్వు పండివ్వకపోతే నేను తినేవాడిని కాదన్నాడంట. మీకు అర్థమై ఉంటుంది. వారి మధ్య రకరకాల పరిస్థితులు వచ్చాయి. ఈరోజు కుటుంబాల మధ్య ఇలాంటివి చుచ్చుపెట్టడానికి అపవాది ఎప్పుడు పొంచి చూస్తున్నాడు. కానీ అవకాశం ఇవ్వద్దు. దేవుని సన్నిధి మన మధ్య పెడదాం, దేవుని వాక్యం మన మధ్య ఉండాలి. దేవుని సహవాసం మనతో ఉన్నప్పుడు ఎవరికి అవకాశం ఉండదు? అపవాదికి అవకాశం ఉండదు, లోకానికి అవకాశం ఉండదు. అయితే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ భక్తిని దేవుడు చూస్తాడు, నువ్వు దేవునితో ఉన్న సంబంధాన్ని, రిలేషన్ కూడా దేవుడు చూస్తాడు. ఒకరోజు దేవుడు నీ జీవితంలో అటువంటి బహుమానాన్ని ఇస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కనుక వీరిద్దరి మధ్య సంబంధం బాగుంది అన్న మాటలు కూడా మనము చూస్తూ ఉన్నాం. అంత మట్టుకు చాలండి, సమయం అవుతా వస్తుంది. కానీ క్లుప్తంగా మూడో మాట కూడా నేను చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. రండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం 8-9 వచనాలు, ఆ తర్వాత 23 వచనాలు మనం చదువుకుంటే, జకర్య తన తరగతి క్రమం చప్పున దేవుని ఎదుట సేవ చేయటానికి వెళ్ళాడు, జరిగిస్తున్నాడు. యాజక మర్యాద చప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు తన వంతు చప్పున అతడు వెళ్ళాడు అన్న మాటలు అక్కడ చూస్తున్నాం. 23వ వచనం, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమాయను, అప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళను. ఈ వచనాలన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, మందిరముతో మంచి సంబంధాన్ని కలిగి వీరున్నారు. 8వ వచనంలో ఏం చూస్తూ వచ్చాము? తన తరగతి క్రమం చప్పున దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు కదా. ఎక్కడ చేస్తున్నాడు? దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని మందిరంలోనికి వచ్చాడు, దేవుని మందిరంతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఆ మందిరంలో ఆయన సేవ చేస్తూ 9వ వచనం దగ్గరికి వస్తాడికి, ప్రభు మందిరంలో ఎలా ఉన్నాడు అని అంటే ధూపం వేయుటకు తన వంతు చప్పున తాను జరిగిస్తున్నాడన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. ఒక మాట మనం ఈ మాటను బట్టి ఆలోచిద్దామా? దేవుని మందిరముతో మనకు మంచి సంబంధం ఉంటే, దేవుని మందిరాన్ని మనం ప్రేమించగలిగితే, దేవుడు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మంచి మాట ఏంటయ్యానంటే 10-39 వచనంలో ఒక మంచి మాట. ఈ మాట మనందరము చెప్పగలగాలి. ఏంటి ఆ మాట అనంటే, మా దేవుని మందిరము, చివరిలో రాస్తాడు, మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము అన్నాడు. కనిపించింది ఆ మాట? ఆ మాట అండర్లైన్ చేసుకుందాం. మనం కూడా మాట్లాడదాం. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని అడ్డులు రాని, ఎవరు ఆటంకం చేయని, నేను ఎప్పుడు కూడా నా దేవుని మందిరము మేము విడిచిపెట్టం. ఈ తీర్మానం చేసుకుందామా? అలా ఉంటే నువ్వు దేవుని మందిరంతో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఇందాకలా యెషయా గ్రంథంలో చదివినట్లు, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు, ఇశ్రాయేలు మధ్య మేము ఎలా ఉన్నామో తెలుసా? సూచనలుగాను మహత్కార్యములుగాను అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? అందుకు మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని అన్నారు. అది మన జీవితంలో తీర్మానం చేసుకుందామా? మాట్లాడుకుందామా? మన కుటుంబంగా, వ్యక్తిగతంగా
మందిరముతో మంచి సంబంధం కలిగి ఉంటే, చూడండి ఒక మాట మీకు చూపిస్తాను, మనము చూద్దాం. 122వ కీర్తన మొదటి వచనంలోనే, బహుశా చాలామంది క్రైస్తవులకి ఈ మాట బాగా పరిచయమైన మాటే. దావీదుకి ఎప్పుడు సంతోషమో తెలుసా? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనగా నేను చాలా సంతోషపడ్డాను అన్నాడు. దావీదు అంటున్నాడు ఏమేనంటే, ఎవరైనా సరే ఈరోజు దేవుని మందిరానికి మేము కూడా వస్తాం బ్రదర్, వెళ్దాం అని చెబితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నాడు. అంటే దేవుని మందిరంతో మనకు ఎలాంటి సంబంధం ఉండాలి? సంబంధం, ఆ ఆశ ఎప్పుడైతే మనలో కలుగుతుందో దేవుని మందిరానికి వెళ్ళాలని, ఖచ్చితంగా మందిరానికి మనము వెళ్ళగలుగుతాం. ఇక్కడ అదే చెప్తా వస్తాను, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నాకు చాలా సంతోషముగా ఉన్నది. తల్లిదండ్రులారా, బిడ్డలారా, మనం దేవుని మందిరాన్ని ఏ పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. మందిరానికి వెళ్దాం. దేవునితో ఎంత మంచి సంబంధం ఉండాలో మనకు ఉండాలి, కుటుంబంతో అంతే మంచి సంబంధం ఉండాలి, అలాగే మందిరముతో కూడా అదే సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. జకర్యా ఎలిజబెతుల వారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, వారికి ఉన్న నింద తీసివేయడానికి, వారు ప్రత్యేకంగా బ్రతకడానికి కారణాలేంటో తెలుసా? ఆ కుటుంబం ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి కారణాలేంటో తెలిసిన? వారు దేవునితో సంబంధం ఎప్పుడూ పోగొట్టుకోలేదు. వారు కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉన్నారు, అంతేకాదు మందిరముతో కూడా వారు మంచి సంబంధము కలిగి ఉన్నారనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఒక్క మాట చూపించగానే చూపిస్తున్నాను చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయంలో 36 నుండి 38వ వచనాల్లో ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అన్న, ఆమె ఒక ప్రవక్తిని. ఆమె 7 సంవత్సరాలే తన భర్తతో కాపురం చేసింది, కానీ చిన్న వయసులోనే విధవరాలుగా అయ్యిందన్న మాట చూస్తూ, అలాంటి నిరాశలో, అలాంటి కృంగుదలలో దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని ఆశ్రయించి ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో పరిచర్య చేసిందో తెలుసా? 84 సంవత్సరాలు పరిచర్య చేసింది. ఆ 84 సంవత్సరాల పరిచర్యలో ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దేవాలయం ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆమె. కనిపిస్తుందా మీకు? దేవాలయం ఎప్పుడు విడిచిపెట్టలేదు. 2, ఉపవాస ప్రార్థన పరిచర్యలో ఆమె ఉన్నది అన్నమాట మనం చూస్తున్నాం. అంతేకాదు అనుదినము దేవుని స్తుతిస్తూ ఆమె గడుపుతుందన్నమాట మనం చూద్దాం. ఈ 3 రకాల పరిచర్య మన జీవితంలో కలిగి ఉందామా? ఏంటి